హాయ్ గైస్, వెల్కమ్ టు జీడీపీ జాబ్స్. మనకైతే రీసెంట్ టైమ్ లో ఇంట్లో ప్యాటిన్ అండ్ ఫిట్టింగ్ జాబ్స్ అయితే చాలా వైరల్ అయితే అవుతున్నాయి అనమాట. అండ్ ఇందులో జీతం వచ్చేసి మనకి 30,000 వరకు అయితే జీతం అయితే ప్రొవైడ్ చేస్తా అంటారు, మంత్లీ శాలరీ. అండ్ కంపెనీ వాళ్ళే మనకి రూమ్ అండ్ ఫుడ్ అండ్ షూస్ అండ్ యూనిఫామ్ అన్ని ప్రొవైడ్ చేస్తా అంటారు. అండ్ కంపెనీ వాళ్ళు మనల్ని జస్ట్ 3,000 అవుతారు అనమాట. ఈ జాబ్ ఇచ్చి, ఇంత మంచి జాబ్ ఇచ్చి, శాలరీ ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి మనల్ని జస్ట్ 3,000 పే చేయమంటారు. సో ఈ జాబ్ అసలు నిజమా లేదా ఫేటా, అసలు మనం అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసుకున్నంత వరకు ఎలా ఉంటది, ఆ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో అంతా చూడండి. వీడియో అనేది ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా లాస్ట్ గా చూడండి, అట్లయితే నాకు అర్థమవుతుంది. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసామని అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ జాబ్స్ అయితే మనకి మెయిన్ గా పిక్కింగ్, ప్యాకింగ్ అనేది ఉంటాయి అనమాట. రైట్, పిక్కింగ్, ప్యాకింగ్, స్కానింగ్, షిఫ్ట్ ఇన్ఛార్జ్ జాబ్స్, స్టోర్ కీపర్ జాబ్స్, లైక్ ఎక్స్ట్రా అనమాట. లైక్ ఇట్లయితే ఉంటాయి అనమాట జాబ్స్ వచ్చేసి. లైక్ కంపెనీస్ ఏమేమి ఉంటాయి అంటే టాటా లాజిస్టిక్స్, టాటా మహేంద్ర, ఇట్లా వేరే వేరే టాటా నుంచి ఉంటాయి అనమాట. లైక్ వాళ్ళు అనేది పెట్టుకుంటారు, ఇక టాటా సాల్ట్, టాటా మహేంద్ర అనేది పేరైతే పెట్టుకుంటారు. అండ్ మెయిన్ గా జాబ్ లొకేషన్స్ వచ్చేసి విజయవాడ అండ్ బెంగళూరు అయితే సెలెక్ట్ చేసుకుంటారు వీరు. ఎందుకంటే ఆ లొకేషన్స్ లలో పాపులేషన్ ఎక్కువ ఉంటది అండ్ జాబ్స్ స్కామ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. లైక్ బెంగళూరు అండ్ విజయవాడ అనమాట. సో మీకు 3,000 పే చేస్తే బెంగళూరులో జాబ్ అయితే కన్ఫర్మ్ ఉంటది. నెలకి 25,000 శాలరీ. అండ్ ప్యాకింగ్, ఇది జాబ్ వచ్చేసి ప్యాకింగ్, పిక్కింగ్, స్కానింగ్ అండ్ ట్రైనింగ్ మేమే ఇస్తాం. సో ట్రైనింగ్ బట్టి మీకైతే పర్మనెంట్ ఉంటది జాబ్. ఫస్ట్ 3 months ట్రైనింగ్ లో ఒక 18,000, 16,000 అలా శాలరీ ప్రొవైడ్ చేస్తాం. ఒకసారి ట్రైనింగ్ అయిపోయినంటేనే, లైక్ 3 months అయిపోయినంటేనే మీకు 25,000, 30,000 అనేది ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తారు అనమాట. మెయిన్ గా వీళ్ళైతే మనకి మంచిగా మెన్షన్ చేస్తారు అన్ని. లైక్ జాబ్ టైమింగ్స్, శాలరీ, లైక్ మన వర్కింగ్ డేస్ అండ్ సండే వీక్ ఆఫ్ అని అన్ని మంచిగా మెన్షన్ చేస్తారు. సో మెయిన్ గా వచ్చేసి వీళ్ళు మనల్ని చేసేది ఏంటంటే, లైక్ మెయిన్ గా ఫ్రాడ్ చేసేది ఎట్లా అంటే, మనం కాల్ చేసాం కదా, లైక్ రీసెంట్ టైంలో యూట్యూబ్ లా, ఇన్స్టాలా అండ్ జాబ్ పోర్టల్స్ లా అన్నిట్లో పోస్ట్ చేస్తారు జాబ్స్. సో జాబ్ పోస్ట్ చేసినట్టే మనం అయితే కాల్ చేసాం కదా. సో వాళ్ళైతే డీటెయిల్స్ అన్ని క్లియర్ గా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇట్లా జాబ్ అయితే ఉంది, ప్యాకింగ్ అండ్ పిక్కింగ్ జాబ్. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అండ్ విజయవాడ. సో బెంగళూరు లొకేషన్ లో అయితే మీరు అయితే వర్క్ చేయాలని చెప్తారు. సో అంతా డీటెయిల్స్ చెప్పినట్ట. సో సమ్ ఆఫ్ ద అమౌంట్ అయితే డిపాజిట్ చేయాలని చెప్తారు అనమాట. లైక్ 3,000 to 5,000 అయితే డిపాజిట్ చేయాలి మీరైతే. ఎందుకంటే మీకు షూస్, రూమ్, యూనిఫామ్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం కదా, లైక్ సెక్యూరిటీ డిపాజిట్ అనమాట. ఇవైతే ప్రొవైడ్ చేయాలి. లైక్ 3,000 అయితే పే చేయాలి. సో అవి పే చేసినంటేనే మనం అనేది లైక్ ఈ జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్ గా చెప్తారు. సో మననైతే ఫస్ట్ పే చేయమంటారు అనమాట. సో పే చేస్తేనే జాబ్ అనేది క్లియర్ గా చెప్తారు వాళ్ళైతే. సో పే చేసినంటే, ఒకటేసారి పే చేసినంటే వాళ్ళైతే కాల్స్ అయితే లిఫ్ట్ చేయరు అండ్ మీకైతే ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదు. సో ఒకవేళ మీరు ఇన్నీడెడ్, లైక్ ఎక్కువ పే చేస్తారు అని అనిపించిందంటో ఫస్ట్ 3,000 లేదా అంటే 5,000 అలా పే చేయించుకుంటారు. ఒకసారి పే చేయించుకున్నంట మీకైతే లొకేషన్ పంపిస్తారు. లొకేషన్ వచ్చినట్టుగా మీతో ఇంకా పే చేయించుకుంటారు. లైక్ ఏది ఆఫీస్ లొకేషన్ రాదు, ఇది అది అని పే చేయించుకుంటారు. సో ఎటువంటి మనీ అయితే పే చేయకుండా జాబ్స్ కి, లైక్ ప్యాకింగ్ జాబ్స్, పిక్కింగ్ జాబ్స్ కి అండ్ ఏ జాబ్ కన్నా మనీ అయితే అస్సలు పే చేయకుండా, లైక్ సెక్యూరిటీ డిపాజిట్ అంటే అస్సలు పే చేయకుండా మనీ. మెయిన్ గా వేరేది లైక్ కన్సల్టెన్సీ ఫీజు, లైక్ నాకు 500 ఈ జాబ్ ఇప్పిస్తున్నందుకు అట్లా అన్న పే చేయవచ్చు. అని లైక్ సెక్యూరిటీ డిపాజిట్ దానికైతే అస్సలు పే చేయకండి. అండ్ కన్సల్టెన్సీస్ అస్సలు మనీ అయితే పే చేయకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉన్న కన్సల్టెన్సీస్ అన్ని ఫేక్ అనమాట. లైక్ ఏదో ఒక జాబ్ డీటెయిల్స్ అయితే మనకైతే చెప్తారు. లైక్ శాలరీ వచ్చేసి 20,000, 30,000 అయితే శాలరీ అయితే చెప్తారు అనమాట. సో ఒక్కసారి మన దగ్గర నుంచి లైక్ 500 నుంచి 1,500, 1,500 నుంచి 3,000 అట్లా అమౌంట్ తీసుకున్నారా మనకైతే వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే ఉండదు. లైక్ కేసు పెడతామంటే పెట్టుకోండి అంటారు. ఎందుకంటే లైక్ ₹1,00,000, 10,000 లోపు ఉన్న కేసెస్ అసలు పోలీస్ స్టేషన్ లో తీసుకున్నా అది ఫ్రాడ్ అని అయితే చెప్పారనమాట. సో ఇవన్నీ చిన్న చిన్న స్టాంప్స్ కదా. సో ఎవ్వరైతే ఎక్కువ పట్టించుకోరు అనమాట. సో ఇట్లా చిన్న చిన్న స్టాంప్స్ చేసి వాళ్ళు ఎప్పుడైతే సంపాదిస్తారు. లైక్ మీరు అట్లా అనుకో, అట్లా ఒక 100 మందిని స్టాంప్ చేస్తే అయిపోతుంది వీళ్ళకి. సో అట్లా అనమాట. సో ఎవ్వరైతే కేసెస్ పెట్టారు మళ్ళీ. సో ఒకవేళ నేనే అనుకో, నేను ఒక 1,500 నాకు పోయినాయి ఫేక్ జాబ్ వల్ల. సో నేను ఒకవేళ కేసు పెట్టాలనుకున్నా ఒక 1,500 పోయినాయి. ఈ 1,500 కోసం నేను పోలీస్ స్టేషన్ తీరాలా, అది తీరాలా అని నేను కేసు పెట్టా. సో జాబ్ కి అయితే అప్లై చేసుకోండి. కాకపోతే ఫిక్స్డ్ డిపాజిట్, లైక్
ఇట్లా అంటారు కదా, లైక్ ముందు డిపాజిట్ చేయాలి ఇంత మనీ జాబ్ రావాలంటే. అండ్ బెంగళూరులో ప్యాకింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్ అండ్ సాలరీస్ కూడా కొంచెం చూడండి. లైక్ పికింగ్ అండ్ ప్యాకింగ్ జాబ్స్ కి 25,000 ఇస్తారా ఇయ్యరా అని. ఎందుకంటే ఆ జాబ్ కి అంత ఉండదు ఈ శాలరీ. ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఒక జాబ్ కి అప్లై చేసుకునే ముందు చూడండి వీడియో అనేది, ఏదైనా జాబ్ ఉంటది ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెక్ చేసుకోండి. పికింగ్ జాబ్ కి ఇంత శాలరీ ప్రొవైడ్ చేస్తారా చెయ్యరా అని. సో ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకుని జాబ్ కి అయితే అప్లై చేసుకోండి అనమాట. అండ్ ఎటువంటి మనీ అయితే పే చేయకండి అసలుకి. సో ఇంకా మీకు ఎలాంటి జాబ్ స్టాంప్స్ ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి, వేరే వీడియో చేయని ట్రై చేస్తాం. సో మనీ అయితే పే చేయకండి, అనవసరంగా మనీ పే చేసి అనవసరంగా లాస్ అయితే కాకుండా. అండ్ మన వీడియో నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, లేకపోతే లైక్ తీసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.